మేడం షకీలారెడ్డి గారు మీరు చెప్పండి, జీవన్ రెడ్డి గారు పార్టీ చేరే సమయంలోనే రేవంత్ రెడ్డి గారు సభ పెట్టడం ఎలా చూస్తారు మీరు? మేడం మీ ఫోన్ అన్మ్యూట్ చేసుకోరా, మ్యూట్లో ఉంది. వైకే ఛానల్ టీవీ వ్యూవర్స్ కి అందరికి నమస్కారం అండి. ఈరోజు మాకు జరుగుతున్న జీవన్ రెడ్డి గారి చేరిక అనేది చాలా మంచి పరిణామం అని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటారా, బేసికల్ గా తెలంగాణ రాష్ట్రంలో ఈ 2.5 ఏళ్లుగా ఎంతో ఆశతో జనాలందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాక ప్రజలు ప్రతి ఒక్కరు ఆల్ సెక్టార్స్ నాట్ ఈవెన్ వన్ రైతులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, ఎవరన్నా కూడా కానీ, ఎన్జిఓస్ కానీ, ఎవరన్నా కూడా కానీ ఆల్ సెక్టార్స్ ఆఫ్ పీపుల్ చాలా బాధలు పడుతున్నారు. ఎలా బాధపడుతున్నారంటే, వాళ్ళు ఏదో ఆశపడ్డారు, మార్పు కోసం ఏదో రేవంత్ రెడ్డి గారు చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చాలా బాగా చేస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. గత 2.5 ఏళ్లుగా వాళ్ళ ప్రతిఫలం కానీ, వాళ్ళ అభివృద్ధి కానీ, వాళ్ళ రిజల్ట్ కానీ శూన్యం అని చెప్పేసి ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఇప్పుడు ప్రజల్లో ప్రతి ఒక్కరు కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలి, ప్రతి ఒక్కరు గుండెల్లో ఏదో ఒక అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్కరు ఆశపడుతున్నారు. ఇటువంటి దానిలో హఠాత్ పరిణామంగా జీవన్ రెడ్డి గారి చేరిక అనేది ఒక యాడ్ ఆన్ పాయింట్. కానీ మేము ఏ రోజు కూడా జీవన్ రెడ్డి గారు చేరారు, ఇంకా చేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి నాయకులు కొరత లేదు. ప్లస్ ఏమో పోరాట పట్టిమంకు చాలా పటిష్టంగా ఉంది ప్రతిపక్షంగా. అలాగే ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసే అనుభవం ఉంది. సో ఇలాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న అన్యాయం, అరాచకాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనమైందని చెప్పి ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే ఎంతో మంది ఈరోజు నాయకులు బీఆర్ఎస్ పార్టీకి చంద్రశేఖరరావు గారితో అలాగే మా నాయకులతో అందరితో కాంటాక్ట్ లో ఉండారు. ఎందుకు కాంటాక్ట్ లో ఉండారంటే, ఇది ఒక బుల్డోజర్ ప్రభుత్వం కాబట్టి ఎవరి మాట చెల్లట్లేదు, కేవలం 4-5 మాటే చెల్లుతుంది. కాబట్టి వాళ్ళు ఎలాంటి ప్రజల్లో పోయి వాళ్ళు న్యాయం చేయలేకపోతున్నారు. కాబట్టి ఆ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరన్నా కూడా అందరూ నిరుత్సాహపడిన మాత్రం వాస్తవమే. వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు 6 గ్యారంటీలు, 420 హామీలు అటర్ ఫెయిల్యూర్ అయిపోయింది. కాబట్టి ఈరోజు ప్రజల్లో ఎమ్మెల్యేలు ఎవరన్నా కూడా కానీ పోయి సమాధానం చెప్పలేని దుస్థితిలో ఉండారు. కాబట్టి ప్లస్ రెండోది, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎవరికి యాక్సెస్ లో లేరు కాబట్టి, ఎవరికి చేరువలో లేరు కాబట్టి, సో ఇలాంటివన్నీ పరిణామాలు కానీ చూస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి మళ్ళీ మంచి రోజులు వచ్చాయని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ అభివృద్ధి చేశారు. ప్రతి ఒక్కరికి ఎన్నో పథకాలు ఇచ్చారు. రైతు బంధు ఇచ్చారు, రైతు బీమా ఇచ్చారు, కళ్యాణ్ లక్ష్మి ఇచ్చారు, షాదీ ముబారక్ ఇచ్చారు, మహిళలకి కేసీఆర్ కిట్ ఇచ్చారు. ఇలా ఎన్నో పథకాలు ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈరోజు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ లబ్ధి పొందారు. కానీ ఈ రోజు చూస్తుంటే ఈ వాక్యూమ్ 2.5 ఇయర్స్కే జనాలందరూ ఎందుకన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామా, ఎందుకన్నా ఈ రేవంత్ రెడ్డి గారిని మనం భరిస్తున్నామా, ఈ హైడ్రా ఒకటి, మూసి ఒకటి అనాలోచితంగా, అర్థరహితంగా ఈరోజు ప్రజల్లో ఉన్న కష్టాలు కూడా తెలుసుకోకుండా కేవలం ఆయన కుర్చీ కాపాడుకోవడానికి, కేవలం ఆ కష్ట నష్టాలని చూసుకోవడానికి, కేవలం 4 మంత్రులు మాట చెల్లుతూ ఢిల్లీలో మన్నలు పొందడానికే చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఇంతమంది ఆత్మ బలిదానం చేస్తూ చావు నోట్లో తలకాయ పెట్టిన కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణ సాధనకి ఆయన ఈ రోజు తెలంగాణ 2 ఏళ్లలో 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదని నేను చెప్తున్నాను. సో జీవన్ రెడ్డి గారి చేరిక అనేది మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. ఒక సీనియర్ నాయకుడు, తను ఇంత అనుభవజ్ఞుడు,
ఇంత పటిష్టంగా నాయకత్వం ఉన్న నాయకుడిని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వదులుకుందంటే అది ప్రజల్లో ఎటువంటి సూచనలు ఇస్తారో ఒకసారి మనం అందరూ ఆలోచించాలి. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు యాక్చువల్గా వాళ్ళు పొమ్మన్ లేక పొగబెట్టారు. గతంలో కూడా ఉన్న సీనియర్ నాయకులందరినీ అలాగే చేశారు. ఈరోజు జీవన్ రెడ్డి గారు కూడా అదే తోవలో తీసుకొచ్చారు. కాబట్టి మేమేమంటున్నామంటే ఆయన అందరినీ సీనియర్స్ అందరినీ లైన్ క్లియర్ చేసేసి ఆయన ఏక్ నిరంజన్ లాగా ఉండాలని, ఆయన ఒక్కడే అక్కడ రాజ్యం ఏలాలని, ఆయన మాట చెల్లాలని, సీనియర్స్ గాని ఉంటే ఆయన మాట చల్లదని, తర్వాత ఏమో వీళ్ళందరూ ఒక్కటైపోతే సీనియర్స్ అందరు ఇప్పుడు శ్రీధర్ రెడ్డి కానీ, లేకపోతే బట్టి విక్రమార్క కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఇట్లా చాలా మంది ఎవరో కొంచెం స్ట్రాంగ్ ఉండే లీడర్స్ అందరిని పక్కన జరిపేస్తే ఆయన దారి చాలా సులభతరం అవుతుందని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అలా చేస్తున్నారని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈరోజు జగిత్యాలలో జరుగుతున్న మీటింగు కేసీఆర్ గారు ఎప్పుడన్నా కూడా కానీ వాళ్ళకి కావాల్సిన టైం మనం ఇవ్వాలి. కాబట్టి ఆయన ఎన్నుకున్న కొత్తల్లోనే మన ప్రజా సమస్యల మీద మనం పోరాడలేం. కాబట్టి కొంచెం టైం ఆయనకి ఇచ్చినాక ఆయన పరిపాలనలో ఏమన్నా లోటుపాట్లు ఉంటే ఖచ్చితంగా మనం చెప్పాలనుకున్నాము. ఆయన పీరియడ్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రజల్లో కేసీఆర్ గారు రావడం నేను చెప్పాను, తెలంగాణ పోరాట యోధుడు మళ్ళీ బయటకు వచ్చి ప్రజల్లో ఏం చెప్తారా అనేది అందరూ ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నారండి. ఈ రోజు జగిత్యాల మీటింగ్ 100% సక్సెస్ అవుతుంది. అదే కోలో చాలా మంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు, కాంటాక్ట్ లో ఉన్నారు. సో మొన్న వాళ్ళ చేస్తున్న కుటిల రాజకీయాలకి 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వాళ్ళని డిఫెక్షన్, ఇప్పుడు సార్ చెప్పినట్టు డిఫెక్షన్ లా ఉంది కాబట్టి కోర్టుకు వెళ్ళేటో ఆపాం. కానీ ఇటువంటి వాళ్ళు అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కుట్రలు కుతంత్రాలు చేస్తూ వాళ్ళందరూ నిర్వీర్యం చేస్తూ ఏదో బీఆర్ఎస్ పార్టీని ఎటు కాకుండా చేయాలన్న ఉద్దేశం ఉన్నారు. కాబట్టి ఈ రోజు అది బూమ్రాంగ్ అయ్యి వాళ్ళకే తగిలిందని నేను చెప్తున్నానండి. సో మాకు జీవన్ రెడ్డి గారు చేరతారు, ఇంకా చాలా మంది చేరతారు. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ చాలా మంచి పొజిషన్లో ఉంటుందని నేను అనుకుంటున్నానండి.